ధన్యవాదాలండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రభుత్వం తరపున. ఏం కోరుకున్నారండి అమ్మవారిని? అలాగే ఈ బోనాలకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారమ్మా, ఈసారి ఏంటంటే లాస్ట్ టైం స్టేట్ ఫార్మేషన్ అయింది, టైం సరిపోలేదు. అయితే ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం ఏంటంటే స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేశారు. అయితే 1.5 month నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ మహంకాళి టెంపుల్కి ఉన్నటువంటి ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం ఒక 10 నుంచి 12 లక్షల మంది జనం వచ్చారు. అయితే లాస్ట్ టైంకు ఇప్పటికీ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మీకు బ్యారికేడింగ్ కూడా పెంచినాం. బోనాలు వచ్చే వాళ్ళకు ఒక రూట్ ఇచ్చి మామూలు దర్శనం చేసుకునే వాళ్ళకు అయితే ఈ క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళకందరికీ మంచినీటి సౌకర్యం. రెండోది కళాకారులతోని కళా ప్రదర్శన చేసేటువంటి కార్యక్రమాన్ని కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిటీ అంతా చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉజ్జయిని అమ్మవారు అంటే ఒక నమ్మకం ప్రజలకు. తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనం వస్తారు. అమ్మవారు అంటే అందరికీ ఒక నమ్మకం. కానీ మాదల్లో ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, మంచి వర్షాలు రావాలి, అమ్మవారు దయ మా ప్రభుత్వం మీద ఉండాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే పేద ప్రజల కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అందరి కోసము చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపున వాటర్ గ్రిడ్ కానీ, కాకతీయ మిషన్ కానీ, 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ, అదే వైపున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మరి పేద దళిత పిల్లలకు, ట్రైబల్ పిల్లలకు, బీసీ పిల్లలకు అందరికీ సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాలు. అంటే ఇవన్నీ బాగా ఉండాలి అని అంటే అమ్మ దయ ప్రభుత్వం మీద ఉండాలి. తప్పకుండా అండి. మరి గత సంవత్సరం కొత్త రాష్ట్రం ముంగిట సీఎం చంద్రశేఖరరావు గారు బంగారు బోనాన్ని సమర్పించారు అమ్మవారికి. మరి ఈ రోజు ఎప్పుడు రాబోతున్నారు? ఏం సమర్పించబోతున్నారు? ఇప్పుడు 12 గంటలకు వస్తారు. వచ్చేటప్పుడే ఆ కార్యక్రమం అంతా ఉంటుంది. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారికి భక్తి ఎక్కువ, మీకు అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా అమ్మ ఆశీస్సులు సీఎం గారికి ఉంటాయి. సీఎం గారికి ఉంటే ఈ రాష్ట్రానికి ఉన్నట్టే. మరి బంగారు తెలంగాణ సాధన ఇంకెంత దూరంలో ఉందంటారు? అంటే బంగారు తెలంగాణ డెఫినేషన్ కూడా మీరు చూస్తే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజానికుల కళ్ళల్లో ఆనందమే బంగారు తెలంగాణ నిర్మాణం. ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. డెఫినెట్గా అందరూ సంతోషంగా ఉంటేనే అది బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అనేటువంటి భావనతోనే మా కార్యక్రమం. బోనాల ద్వారా భాగ్యనగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం సందేశం? తప్పకుండా భాగ్యనగర ప్రజలు జనాభా పెరిగిపోయింది. 1,42,00,000 జనాభా ఉంది. అందరికీ సౌకర్యాలు అందాలి. ఇప్పటికే నీటి కటకట ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా అమ్మదయ ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయనేటువంటి భావనతో మేమున్నాం. ధన్యవాదాలు.